ప్రభాస్ సరసన ప్రియాంక సినిమా మొదలు కావడానికి ఇంకా సమయం పట్టేలా సంకేతాలు వస్తున్నాయి. దర్శకుడు ఇతర చిత్ర బృందం పూర్వ నిర్మాణ పనుల్లో తలమునకలై ఉన్నారు. విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యమున్న చిత్రం కావడంతో అందుకు సంబంధించిన పనులపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ప్రభాస్ కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు సామాజిక మాధ్యమాల్లో కథానాయకుల జోడీపై చర్చ మొదలైంది. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందనున్న కల్కి 2కి సంబంధించిన చర్చే ఇదంతా. విజయవంతమైన కల్కి 2898 AD సినిమాకి కొనసాగింపుగా కల్కి 2 రూపొందనున్న సంగతి తెలిసిందే. తొలి చిత్రంలో ప్రభాస్కి జోడీగా దీపికా పదుకొణే నటించారు. అయితే ఈ మధ్య కొనసాగింపు చిత్రంలో దీపిక భాగం కావడం లేదంటూ చిత్ర బృందం స్పష్టం చేసింది. అప్పట్నుంచి తదుపరి చిత్రంలో ప్రభాస్కి జోడీగా ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. తాజాగా ప్రియాంక చోప్రా పేరు ప్రచారంలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్రియాంక ఇందులో నటించే అవకాశాలు ఉన్నాయని చిత్ర బృందం ఆమెను ఎంపిక చేసుకోవడంపైనే ఆసక్తిగా ఉందని సమాచారం. బాలీవుడ్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుకుంటున్నాయి. జపాన్లో పుష్ప 2. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అంటూ గతేడాది బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది పుష్ప 2 ద రూల్ చిత్రం. అగ్ర హీరో అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే పలు భాషల్లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గీక్ పిక్చర్స్, షోచికు స్టూడియోలతో కలిసి జపాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం సామాజిక మాధ్యమాల వేదికగా జపనీస్ భాషలో ట్రైలర్ను విడుదల చేసింది. దీన్ని పుష్ప కుండ్రిన్ పేరుతో జనవరి 16న థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది. శంకర్ వరప్రసాద్తో షూటింగ్ పూర్తి. మన శంకర్ వరప్రసాద్ గారి చిత్రంలో నా పాత్రకు సంబంధించిన షూటింగ్ను ఈ రోజుతో పూర్తి చేశాను. ఇదొక అద్భుతమైన ప్రయాణమని హీరో వెంకటేష్ పేర్కొన్నారు. చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో చిరంజీవి వెంకటేష్పై ఓ మాస్ సాంగ్ను తెరకెక్కించారు. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసినట్లు వెంకటేష్ బుధవారం సోషల్ మీడియా ద్వారా తెలిపారు. నాకు అత్యంత ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ చిత్రం నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. చిరంజీవి గారితో కలిసి నటించాలన్నది నా చిరకాల కోరిక. దర్శకుడు అనిల్ రావిపూడి గారి వల్ల ఈ ప్రత్యేక చిత్రంతో ఎన్నాళ్లకు నా కోరిక తీరింది. 2026 సంక్రాంతికి థియేటర్లలో మీ అందరితో కలిసి సంబరాలు చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని వెంకటేష్ పేర్కొన్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.